చురుగ్గా పనిచేసే వాళ్ళమండి. సరే ఏదో రాజకీయం కోసం అయితే మాకైతే లేదు. కానీ మా మానవతా దృక్పథంతో ఒక నలుగురికి సేవ చేయాలనే ఆలోచనతో ఆశ లేని వ్యక్తిని కష్టపడి ఈ స్థాయికి వచ్చిన చిన్ననాడే తల్లిదండ్రులు పోయినా రూపాయి లేకపోయినా మేము ఇక్కడ ఈ స్థాయిలో ఉన్నామంటే ఆ భగవంతుడు మమ్మల్ని మంచిగా చూసిండు. ఈరోజు ఒక అవకాశం వచ్చింది. ప్రజలందరూ కూడా మమ్మల్ని దీవించి ఆశీర్వదించి మా 15 వార్డు ప్రజలు మమ్మల్ని అత్యధిక మెజార్టీ తోటి మాకు ఓటు వేసి కారు గుర్తుపై ఖచ్చితంగా మమ్మల్ని గెలిపిస్తారని నమ్ముకుంటూ మేము మేనిఫెస్టోలు కూడా విడుదల చేశామండి. దీంట్లో ఉన్న విధంగా మేము గెలిచిన వెంటనే సాధ్యమైనంత వరకు నేను పోరాడి ఎక్కడైతే నేను ఇక్కడ మేనిఫెస్టోలు ఏదో పెట్టినని కాకుండా ఖచ్చితంగా వీటి కోసం నేను పోరాడి ఖచ్చితంగా ప్రజలందరికీ న్యాయం చేస్తాను. అన్ని కులాల వారికి అన్ని మతాల వారికి నేను న్యాయం చేస్తానని మనస్ఫూర్తిగా కోరుకుంటూ 15వ వార్డు ప్రజలందరికీ మరొకసారి చేతులెత్తి నమస్కరిస్తున్నా. స్థానికంగా ఉన్న మాకు ఒక అవకాశం ఇవ్వండి. మీ ఇంట్లో మాకు తల్లిదండ్రులు లేరండి, మీరే తల్లిదండ్రులుగా భావించి మీ ఇంట్లో చిన్న కొడుకులాగా నన్ను ఆశీర్వదిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా కారు గుర్తుపై ఓటు వేసి మీ అమూల్యమైన ఓటు వేసి మమ్మల్ని గెలిపిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.